ఆంధ్రప్రదేశ్ కూటమి అధినేత మాజీ ముఖ్యమంత్రి నుంచి నేడు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమవుతుంది? అర్థమవుతుందా బాబు గారికి? 40 ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం 4 రోజులైన పరిపాలన చక్కదిద్దే కార్యక్రమం చేయకపోవడం ఏమిటి? జరుగుతున్న ప్రచారాలు, హోరెత్తుతున్న అంశాలు చూస్తుంటే కూటమి పగుళ్లకు పెద్ద రంధ్రాలే పడుతున్నాయి అంటే ఎస్, అవును అనే సమాధానం ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హెరిటేజ్ అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కలకలంలో పడిపోయింది. అసలు హెరిటేజ్ సంస్థకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డైరీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మార్కెట్లో లభించే ఆవు నెయ్యి ధర కంటే టీటీడీకి ఇందాపూర్ డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి ధర ఎందుకు ఎక్కువగా ఉంది? సాధారణంగా భారీ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చినప్పుడు ధర అనేది తగ్గాలి కదా. మరి ఇక్కడ ధర పెరగడం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటనేదే ఇప్పుడు సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. వివాదం మొదలవ్వగానే హెరిటేజ్ సంస్థ వ్యవహరించిన తీరు ఇప్పుడు అనేక అనుమానాలకు తావితీస్తున్న పరిస్థితిలో కనబడుతుంది. తమ సంస్థ గురించి వార్తలు రాయొద్దని, ఏకంగా సోషల్ మీడియాలో చర్చించవద్దంటూ కోర్టు నుంచి నోటీసులు తీసుకురావడం మీడియా నోర్లు నొక్కే ప్రయత్నం జరుగుతుందనేది ఇక్కడ క్లియర్గా కనబడుతున్న అంశం. పారదర్శకంగా ఉంటే వివరణ ఇవ్వాలి, కానీ ఇలా బయట పెట్టే ప్రయత్నం చేయడం అంటే ప్రభుత్వంలో ఒక రకమైన ఆందోళన, ఆవేశం, ఆక్రోశం కనబడుతుందనేది క్లియర్గా కనబడుతుంది. గత వారం 10 రోజులుగా శాసన మండలిలో ఈ అంశంపై చర్చ జరగాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్న సంగతి మనకు చూస్తున్నాం. ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వరుసగా వాయిదా తీర్మానాలు ఇస్తున్నా మండలి చైర్మన్ వాటికి తిరస్కరిస్తూనే వస్తున్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీ నుంచి కూడా గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్సీలతో ప్రభుత్వం ఎదురుదాడి చేయించడం ఒక చీప్ పాలిటిక్స్గా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉన్న మండలిలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు, కానీ అసలు ప్రతిపక్షమే లేని అసెంబ్లీలో హెరిటేజ్ అంశంపై చర్చిస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించడం నిజంగా విడ్డూరంగా ఉంది. అసలు ఎక్కడ మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళే లేనప్పుడు మీరు మాట్లాడేదే వేదమవుతుంది, కానీ అదే మండలిలో ఎందుకు రెడీగా ఉండడం లేదు? ఎందుకంటే మండలిలో బలం ఉందనా? మండలిలో వాళ్ళు చెప్పేదే బలమైన వాయిస్ వినబడుతుందనా? ప్రశ్నలు అడిగేవారు లేని చోట చర్చలు పెట్టి తాము చెప్పాలనుకున్నది చెప్పి చేతులు దులిపేసుకోవాలన్నదే కూటమి ప్రభుత్వ వ్యూహమా? మండలిలో చర్చించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? వాస్తవంగా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే అసలు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడు చేసే పనులేనా అని ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఎప్పుడు ఇంత దారుణంగా చంద్రబాబు పరిపాలన లేదు. అసలు చంద్రబాబు అధికారంలో ఉండడం అంటేనే అది దారుణానికే దారుణం ఉంటుంది, కానీ ఈసారి మాత్రం ఏదో 10.0 చంద్రబాబును చూస్తున్నట్టుగా తన విచ్చలవిడితనాన్ని అక్కస్ కనబడుతుంది అంటున్నారు. అంటే మరి దీనికి సందేహాలు, కారణాలు ఏమున్నాయి అనేది ఇక్కడ ఆశ్చర్యంగా కనబడుతుంది. హెరిటేజ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. ఒక ప్రైవేట్ సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థే సమాధానం చెప్పుకోవాలి వాస్తవంగా. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఆ సంస్థ వెనుకేసుకొస్తున్నారు. ఎందుకు? గతంలో FSSAI కొన్ని రాష్ట్రాల్లో హెరిటేజ్ నెయ్యి నాణ్యతపై జరిమానా వేసి ఆ జరిమానా కూడా కట్టారు కదా. మరి ఇందాపూర్ డైరీతో ఉన్న సంబంధాల గురించి ఎందుకు దాస్తున్నారు? ఏదో తప్పు జరిగిందనే భయం ప్రభుత్వంలో కనబడడం ఏంటి? దేనికి సంకేతం? ప్రతి చిన్న సవాల్ను కూడా విసిరే నారా లోకేష్ గారు, ప్రతి చిన్న అంశం కూడా గుంటెత్తి బలంగా విసిరే నారా లోకేష్ గారు హెరిటేజ్ వివాదంపై మాత్రం మౌనంగా ఉండడం వెనుక, మంత్రులను ముందు నెట్టడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? తప్పు చేశామని దొరికిపోయామని అనుకుంటున్నారా? కారణం ఏదైనా ప్రభుత్వం మరియు హెరిటేజ్ సంస్థలో కనిపిస్తున్న ఈ గందరగోళ తత్వం తెలుగు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. పారదర్శకత లేని చర్చలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి జరుపుతూ పోతుంటే చాలా వరకు పార్టీ డ్యామేజ్ అవుతూనే ఉంది. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న డ్యామేజ్కు ఎవరు కారణం కాదు, మీ నిర్ణయాలు వెరసి మీరు వేస్తున్న అడుగులే కారణం. ఆంధ్రప్రదేశ్లో అధికారం అనేది వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ప్రతి అంశం సంచలనమే, ప్రతి అంశం గందరగోళమే. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విర్రవీగుతూ ముందుకు పోతున్న వీళ్ళని చూస్తుంటే నిజంగా రాబోయే కాలంలో అదే రెడ్ బుక్ను మడత పెట్టేస్తారు ప్రజలు అన్నది సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఏదేమైనా తిరుమల తిరుపతి శ్రీ దేవస్థానంకు సంబంధించిన లడ్డూ నెయ్యిలో కల్తీ కలిసిందన్నది వీళ్ళే, లేదండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా, సుప్రీంకోర్టు ఇచ్చిన క్లీన్ షీట్లో కూడా అవి లేవు, పందికొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఈ పందికొవ్వులు ఫిష్ ఆయిల్ లాంటివి అసలు అక్కడ కలవలేదు అని తేల్చేసినప్పటికీ కూడా ఇంకా దానిపై రాజకీయం చేస్తూ ఏకంగా
సొంత కంపెనీ అయిన హెరిటేజ్ బయటకు రావడంతో హెరిటేజ్కి సంబంధించి పదవిలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పడం, పదవిలో ఉన్న మంత్రులు దాన్ని వెనకేసుకురావడం అంటే ఇంతకు మించిన అన్యాయం మరొకటి లేదు. ఈ కల్తీలు పాలు త్రాగడం వల్ల కూడా మంది చనిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కే కాదు వేరే వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ మీద నోటీసులు జారీ చేశారు, ఫైన్లు కూడా కట్టుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది అటు జరిగి 40 ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పి చంద్రబాబుకి అయితే బట్టలు దించుకునే డ్యామేజ్ అయితే అవుతూనే ఉంది.